సరిహద్దుల్లో భారత్ పాకిస్తాన్ పైన మెరుపు దాడులు కంటిన్యూ చేస్తుంది. అయితే ఈ దాడుల్లో 7 జైషే మొహమ్మద్కి సంబంధించిన ఉగ్రవాదులను హతం చేసింది భారత ఆర్మీ. అయితే ఆ క్రాస్ ఫైరింగ్ జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ రేంజర్లకు సంబంధించి ఒక 7 పాకిస్తాన్కి సంబంధించిన జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు అక్కడ నక్కి ఉన్నారని తెలుసుకున్న భారత ఆర్మీ ఆ 7 మంది జైషే మొహమ్మద్ ఉగ్రవాదులను కాల్చి చంపేసింది. అయితే జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లా సరిహద్దుల్లో కాల్పులు జరిగాయి. భారత్లోకి ఇల్లీగల్గా చొరబడేందుకు ప్రయత్నించారు జైషే మొహమ్మద్కి చెందిన టెర్రరిస్టులు. అయితే టెర్రరిస్టులపై కాల్పులు జరిపింది భారత ఆర్మీ. ఉదయం నుంచి టెర్రరిస్ట్ క్యాంపుల పైన కూడా భీకర దాడులు జరుగుతున్నాయి. కొన్ని టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసం చేశారు భారత జవాన్లు. అయితే పాకిస్తాన్ ఆర్మీ పోస్టులను సైతం ధ్వంసం చేశారు. ఎల్ఓసి వెంట అప్రమత్తంగా ఉంది ఇండియన్ ఆర్మీ. ఎవరైనా సస్పిషియస్గా డౌట్ఫుల్గా ఎవరైనా కనిపిస్తే వెంటనే కాల్పులు చేస్తుంది ఇండియన్ ఆర్మీ. నిన్న కూడా సరిహద్దుల వెంట కూడా ఇలాంటి వార్నింగ్ కూడా ఇచ్చింది. రాజస్థాన్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్, చండీగఢ్, సో ఇలాంటి పాకిస్తాన్తో సరిహద్దులను పంచుకునే రాష్ట్రాల్లో కూడా కంప్లీట్గా జనాలు సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోవాలని కూడా వార్నింగ్ ఇచ్చింది. ఎవరైనా సస్పీషియస్గా ఎవరైనా డౌట్ఫుల్గా కనిపిస్తే వెంటనే వాళ్ళను కాల్ చేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చింది. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా కొంతమంది ఉగ్రవాదులు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి జమ్మూ కాశ్మీర్లోకి ప్రవేశించాలని ప్రయత్నించిన నేపథ్యంలో వాళ్ళపైన ఫైరింగ్ జరిగింది. అయితే ఈ క్రాస్ ఫైరింగ్లో ఇప్పటికే 7 మంది జైషే మొహమ్మద్కి సంబంధించిన ఉగ్రవాదులు చనిపోయినట్టు కూడా మనకు వస్తున్న సమాచారం. అదేవిధంగా ఏవైతే పాకిస్తాన్ ఆర్మీ చెక్ పోస్టులు ఉంటాయో వాటిని కూడా టార్గెట్ చేసి ఇప్పటికే భారత ఆర్మీ వాటిని కూడా కూల్చేసినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రజెంట్ దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అక్కడ ఏదైతే మీరు సర్కిల్ చూస్తున్నారో ఆ సర్కిల్లో జైషే మొహమ్మద్కి సంబంధించిన ఉగ్రవాదులు సర్కిల్ చేసిన ప్లేస్లో అక్కడ నక్కి ఉన్నారని కూడా భారత ఆర్మీకి తెలిసిన నేపథ్యంలో వెంటనే అక్కడ ఫైరింగ్ చేసి ఆ స్థావరాలు అదేవిధంగా అక్కడ నక్కి ఉన్న 7 మంది జైషే మొహమ్మద్కి సంబంధించిన ఉగ్రవాదులను హతమార్చారు భారత బలగాలు. అదేవిధంగా ఆ పాక్ ఆర్మీ చెక్ పోస్టులను, రేంజర్ చెక్ పోస్టులను కూడా ధ్వంసం చేశాయి భారత దళాలు. అయితే మొన్న బుధవారం ఉదయం పూట పాకిస్తాన్ అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్కి సంబంధించిన 9 ఉగ్రవాద స్థావరాలపై భారత దళాలు అటాక్ చేశాయి, ఎయిర్ అటాక్ చేశాయి. అండ్ నిన్న కూడా సముద్రం గుండా కూడా అరేబియన్ సీ దగ్గర కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ని కూడా మోహరించారు. అండ్ ఇవాళ ల్యాండ్ అటాక్ కూడా చేస్తూ 7 మంది జైషే మొహమ్మద్కి సంబంధించిన ఉగ్రవాదులను కూడా హతమార్చినట్టు తెలుస్తోంది. సాగుతున్నాయి. భారత్ను నేరుగా ఎదుర్కోలేక దొంగ దెబ్బ తీసే ప్రయత్నాలు చేస్తుంది. భారత దాడులతో బెంబేలెత్తున్న పాక్ ఉగ్రముఖులు కాశ్మీర్లోకి పంపించేందుకు కుట్రలు చేస్తుంది. నిన్న రాత్రి బోర్డర్ దాటడానికి వీలుగా సాంబా సెక్టార్లోని ధంధర్ పోస్ట్ దగ్గర పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. భారత సైన్యం దృష్టి మళ్లించి ఉగ్రవాదులను పంపించేందుకు పాక్ ప్లాన్ చేసింది. పాకిస్తాన్ కుట్రను పసిగట్టిన బీఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సరిహద్దు దాటడానికి ప్రయత్నించిన 7 జైషే ఉగ్రవాదులను కాల్చి చంపింది. మనం బిగ్గెస్ట్ అంటే ఏదైతే ఒకవైపు సైన్యంతో దాడి చేస్తూనే మరోవైపు ఉగ్రవాదుల్ని పంపించి ఆ సైన్యం సంబంధించిన భారత సైన్యాన్ని ఒక కళ్ళుగప్పి లోపలికి ప్రవేశించి లోపల అంతర్గత కుట్రగా సామాన్య ప్రజల్ని చంపడానికి జైషే ఉగ్రవాదులను పంపించిన కుట్రని భారత్ తీవ్ర స్థాయిలో దాన్ని ప్రతిఘటించింది, భగ్నం చేసింది. రావు గారు మనం చూస్తున్నాం అంటే ఏ స్థాయిలో దిగారంటే చివరికి ఒకవైపు సైనికులతో దాడి చేయిస్తున్నారు, సామాన్యం చంపుతున్నారు. మరోవైపు ఏదైతే తీవ్రవాదులు ఉన్నారో జైషే వాళ్ళతోని ఒక పోస్టులోకి ప్రవేశించి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చూడాలి? ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళ స్థావరాల మీద ఆల్రెడీ ఫైర్ చేసాం. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ క్యాంపులు ఇవన్నీ చాలా డిస్ట్రాయ్ అయినాయి. వాళ్ళ దగ్గర ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో మనం చూస్తున్నాం అండి, స్క్రీన్ మీద మనకి కనిపిస్తుంది. ఏదైతే భారత్ ఆ లోపలికి ప్రవేశిస్తున్న తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రతిఘటించేందుకు వాళ్ళు టార్గెట్ చేసి భారత్ నిలువరించిన మనకి ఆ విజువల్స్ మనకి చూస్తున్నాం. ఒక్కసారిగా వాళ్ళని లోపలికి వస్తున్న వాళ్ళు దాన్ని నిర్వహించడానికి పేల్చేద్దని తీవ్రవాదులను కాల్చి వాళ్ళు చంపారు మొత్తం టోటల్గా వస్తున్న వాళ్ళని. అవునా, ఎలా చూడాల్సిన అవసరం ఉందని అంటే ఇటువంటి వాటిని ఒకవైపు మనం వాళ్ళు చేస్తున్న దాడిని ఎదుర్కోవాలి, మరోవైపు సైన్యంతో చేయాలి, ఆపరేషన్ సింధూర్ కొనసాగాలి,
మరోవైపు ఇలాంటి తీవ్రవాదులు దొంగచాటుకు వస్తున్న దాన్ని మనం చేయగలం. ఇది ఎలా ఒక ప్లాన్ ఎలా చేస్తారండి? ఎందుకంటే మీరు కల్నల్ స్థాయిలో మీరు ఒక టీంను నడిపించిన. మేమంటే ఆర్మీ అంటే బోర్డర్లోనే ఉంటామండి. ఇప్పుడు వీళ్ళు చొరబడిన తర్వాత ఇప్పుడు ఇక్కడంటే మనం సక్సెస్ఫుల్ అయ్యాం, ఇంకో వేరే చోట చాలా చోట్ల చేసి ఉంటాడు, కుప్పవాడాలు కూడా చేస్తూ ఉంటాడు, చాలా ట్రై చేస్తారు. ఎక్కడైనా సక్సెస్ అయ్యాడు అనుకోండి, మొన్న లాస్ట్ మంత్ మార్చ్ 23rd 24th అయినట్టు, అప్పుడు ఏం చేస్తారంటే అండి వాళ్ళు లోపలికి వచ్చి మళ్ళీ ఇంకో పేలగాం చేయాలని చూస్తారు. ఓకే, కేవలం దీని గురించే భయపడాల్సింది కాదు, ఇంకోటి కూడా ఉందండి. ఇక్కడ మన హైదరాబాద్, బెంగళూరు, మ్యాంగ్లూరు, కోయంబత్తూరు, బాంబేలో ఉన్న స్లీపర్ సెల్స్, ఓకే, ఇక్కడి నుంచి వీళ్ళంటే చొరబడి వస్తున్నారు. బై ఎయిర్ దుబాయ్ నుంచి వచ్చి ఇక్కడ చేయొచ్చు. వీళ్ళ ఇక్కడ స్లీపర్ సెల్స్ ఇక్కడ ఉన్నాయి, మెటీరియల్ ఉంటుంది. ఏమీ లేకపోతే మన ఫాస్ఫరస్ ఉంది కదండి, ఒక వెరైటీ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి. ఆ మెటీరియల్స్ సేకరించి వాటిని వెంటనే ఐఈడి బిగించి ఓ డెటోనేటర్ తోటి బిగించి ఇక్కడ కూడా చేయడానికి ప్రయత్నించారు. ఇది మోస్ట్ డేంజరస్ అండి. ఇది కనుక్కోవడం చాలా కష్టం. ఓకే, అది ఇంకా కొంచెం బోర్డర్ దగ్గర ఏదో సెన్సర్లు ఏదోటి గార్డు ఉన్నారు. గారు ముందుగా మీరు కౌంటర్ టెర్రరిస్ట్ దాంట్లో టీంలో పనిచేశారు. చాలా వరకు మీరు ఏదైతే జమ్మూ కాశ్మీర్ కావచ్చు అయితే కౌంటర్ ఈ టెర్రరిస్ట్ దాంట్లో అతిపెద్ద ఆపరేషన్స్ చేసిన అనుభవం ఉంది మీకు. వీళ్ళని ఎలా గుర్తించగలుగుతామండి? ఇప్పుడు ఇలాగ లోపలికి వస్తున్న వాళ్ళని, అంటే ఒకవైపు యుద్ధ వాతావరణం లాగే కొనసాగుతుంది, మన ఆపరేషన్ కొనసాగుతుంది, ఇలాంటి వాళ్ళు దొంగచాటుగా ఇలా ప్రవేశించే వాళ్ళని ఎలా గుర్తించగలుగుతాం? మనం ముందర ఏరియాని అబ్జర్వ్ చేస్తూ ఉంటామండి. కొన్ని ఇండికేషన్, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా ఏదో వచ్చి దూరారు, ముందర కొంచెం చూసుకుంటాడు, సాయంకాలం వస్తాడు. జనరల్గా వీళ్ళకి కూడా కొన్ని డ్రిల్స్ ఉంటాయండి, ఏదో మామూలుగా యథాలాపంగా చేయడం కాదు. 4ంటికి కూర్చుని నమాజ్ చదువుతారు ఇండియా సైడ్ చూసి, ఇది కూడా చేస్తారు. పబ్లిక్లో కూర్చుని 5-6 కూర్చుని ఒక మౌలవి వచ్చి ప్రార్థన చేస్తాడండి, సక్సెస్ఫుల్ ఇన్ఫిల్ట్రేషన్ ఈరోజు అవుగా కానీ ఆయన ఆశీర్వదిస్తాడు. తర్వాత వీళ్ళందరికీ మంచి భోజనాలు పెడతారు, తర్వాత సాగనంపుతారు. ఆ సాగనంపు కొన్ని ఇండికేషన్స్ వస్తాయండి, ఎంత సీక్రెట్గా చేయాలని చూసినా కానీ కొంచెం ఇండికేషన్స్ వస్తాయి. తర్వాత ఏంటంటే రాత్రి మనకి హ్యాండ్ హెల్డ్ థర్మల్ ఇమేజర్స్ ఉన్నాయండి. అంటే జవాన్లు ఏం చేస్తారంటే వేడిని పసిగట్టేస్తుందండి 1.5 కిలోమీటర్స్ వరకు. ఇవి మెయిన్లీ ఇజ్రాయెల్ దగ్గర నుంచి ఫ్రాన్స్ దగ్గర నుంచి మనం కొన్నాం బైనాక్యులర్స్ లాగా. అందులో చూస్తే ఏంటంటే ఎక్కడ వేడి కనిపిస్తుందో అది వెంటనే చెప్పేస్తుంది. ఇవి చూస్తున్నది అదేనండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూడండి అంతా, ఇదంతా మీకు కెమెరామెన్స్ కూడా తెలిసి ఉంటుంది, ఇది ఇన్ఫ్రారెడ్ ఇదంతా ఎలా ఉందో. ఇది హ్యాండ్ హెల్డ్ థర్మల్ ఇమేజర్ లో కనిపించింది అనమాట అండి. హ్యాండ్ హెల్డ్ థర్మల్ ఇమేజింగ్. ఓకే, అది అలా చూడంగానే మీకు ఎంఆర్ఐ స్కాన్ ఉంది కదండి, ఆ ఎంఆర్ఐ స్కాన్ లాగా ఇలాగ వస్తుంది. ఇప్పుడు మీకు అనిపించట్లేదు ఇది ఎంఆర్ఐ స్కాన్? ఇందులో హీట్ ఎక్కడైతే ఉందో దాన్ని అది కనిపిస్తుంది అనమాట. ఎందుకని హీట్ వీళ్ళ దగ్గరే ఉంటుంది అంటే వెపన్స్ 98, మనం ఇప్పుడు మన టెంపరేచర్ 98 degrees అండి. ఓకే, సో 98 degrees కి దానికి క్యాలిబ్రేట్ చేసామన్నమాట. 36 degrees అయితే కనిపించదు, 98 degrees అన్నది ఆరెంజ్ స్పాట్ లో కనిపించి మీకు కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు అలా గుర్తించింది అనమాట. అంటే ఇప్పుడు ఈ మనుషులు కాబట్టి 98, మరి జంతువులు లాంటివి వచ్చి, అందుకని వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళకి కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆవుల్ని మేకల్ని కొంచెం వదిలేస్తారు. అది కూడా మనకి ఏదైతే ఎవరైతే ఉష్ణోగ్రత మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారో దాదాపు ఇదే టెంపరేచర్లు ఉంటాయండి, 90 to 100 వరకు. సో అదేంటంటే అది కూడా మనకి ఇలాగే కనిపిస్తుంది, రెడ్ డాట్ కింద ఇలాగా కొంచెం కదులుతున్నట్టు, మెల్లగా కదులుతున్నట్టు, లోడ్ వస్తుందా లేదా అనేది. కాకపోతే మనకి జవాన్లకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందంటే లాస్ట్ 35 years చేసి మనవాడు చెప్పగలుగుతాడు, సార్ ఆడు స్లోగా నడుస్తున్నాడు, ఆడు వంగి నడుస్తున్నాడు, వాడి భుజాల మీద లోడ్ ఉంది, అది 30 kgs ఉండొచ్చు, 5 kgs ఉండొచ్చు అని అది కూడా అంచనా చేస్తారండి. మేము టెస్ట్ పెడతాం. ఎన్ని కిలోమీటర్ల నుంచి చూడగలుగుతారు రావు గారు? 1.5-2 kilometers కనిపిస్తుందండి. 1.5-2 kilometers క్లారిటీ తోటి. అక్కడ నుంచి ఒక జవాను ఇందులో చూసి ఈ పిక్చర్లోన వాడు భుజం పైన ఉన్న బరువు ఎంత ఉంది, వాడు ఎంత స్పీడ్ నడుస్తున్నాడో, పరిగెడుతున్నాడో, ఇలాంటివి కూడా చెప్పగలుగుతారు. ఇలాంటివి కూడా అంటే ఇది ప్రత్యేక ట్రైనింగ్ అండి ఏమైనా? ట్రైనింగ్ తర్వాత ఏంటంటే అనుభవం. ఓకే, రోజు చూస్తూ ఉంటే అనుభవం వచ్చేస్తుంది. సో ప్లస్ ట్రైనింగ్ ఇస్తామండి మేము. నేనైతే టెస్ట్ కూడా పెట్టేవాడిని మాడికి. అంటే ఇప్పుడు చెప్పు ఇదేంటిది ఉల్టా నడుస్తుంది, ఒక ఆవు నడుస్తుంది, ఒక కుక్క నడుస్తుంది, ఒక కుక్కలాగా మనిషి నడుస్తున్నాడు, ఇప్పుడు మనిషిని కుక్కలా నడుస్తున్నాడు అనుకోండి. అంటే కౌంటర్ టెర్రరిజం ఇదో పార్ట్ అండి. ఓకే, అలా కూడా ట్రైనింగ్ ఇస్తామండి. అంటే 2 కాళ్ళ మీద కాకుండా 4 కాళ్ళ మీద నడిచేది అనుకోండి, అది మీకు బహుశా కుక్క అనిపించచ్చు, లేకపోతే ఏదో అక్కడ లెపర్డ్స్ అవి కూడా తిరుగుతూ ఉంటాయి కదండి. ఓకే, కానీ ఇప్పుడు లెపర్డ్ ఒకటి తిరుగుతుంది, మనుషులు 2-3 తిరగవు. ఓకే, ఇదంతా వస్తుంది అన్నమాట.